హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక సోలో ప్రొపరేటర్షిప్ ఫిల్మ్ బిజినెస్కి రేజర్పై పేమెంట్ గేట్వే అప్రూవల్ ఏ విధంగా తీసుకొచ్చుకోవాలో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రొపరేటర్ ఉంటారు కదా, సో అది మనం ఏంటంటే ఈ సోలో ప్రొపరేటర్షిప్ ఫిల్మ్లో మనం ఆ యొక్క బిజినెస్ ఓనర్ని మనం ప్రొపరేటర్ అంటాము. సో ఆ ప్రొపరేటర్ యొక్క ఆధారు పాను అన్నదే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రొపరేటర్షిప్ బిజినెస్ కింద మనం ఫామ్ అవ్వాలనుకుంటే మనం ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. సో దాన్ని మనం ఏంటంటే ఇక్కడ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ లేదా ఉద్యమ రిజిస్ట్రేషన్ అంటాము. సో వన్స్ అయిన తర్వాత బిజినెస్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ ఒకటి మనం తీసుకోవాలి. సో లైక్ ఎఫ్ఎస్ఎస్ఐ అవ్వచ్చు, లేకపోతే లైసెన్సెస్ డాక్యుమెంట్స్, ఈ విధంగా మనకి బిజినెస్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అనేవి మనకు ఉంటాయి. సో అయితే ఈ బిజినెస్ డాక్యుమెంట్ స్పెసిఫిక్ డాక్యుమెంట్ అనేది కొన్ని రకాల బిజినెస్ మాత్రమే తీసుకుంటారు. సో రిమైనింగ్ బిజినెసెస్ అనేది సో మీ ఫర్ సపోజ్ మీది ఒక ఫుడ్ బిజినెస్ అనుకోండి. సో ఫుడ్ బిజినెస్ ఏంటంటే మనకి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేది తీసుకుంటాము. అది మీరు ఏమేమి లైసెన్సెస్ సేల్ చేస్తుంటే సో ఆ లైసెన్స్ సేల్ చేయడానికి మీకు రైట్స్ ఉండే విధంగా సర్టిఫికేటు, సో ఆ విధంగా మనకి ఒక బిజినెస్ స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతారు. సో ఇది ఏంటంటే ఆ బిజినెస్ని బట్టి డాక్యుమెంట్ ఉంటుంది. సో కంపల్సరీ కొనవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రొపరేటర్ ఆధారు, పాను, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉద్యమ రిజిస్ట్రేషను. సో వన్స్ ఈ డాక్యుమెంట్స్ అని మన దగ్గర ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే సో ఫస్ట్ ఒక రేజర్పైకి అప్లై చేసే ముందే మనం ఒక బిజినెస్ వెబ్సైట్ అయితే మనం చేయించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మీరు వెబ్సైట్ వచ్చేటప్పటికి రెండు రకాలుగా చేయించుకోవచ్చు. ఒకటి ఈ కామర్స్ స్టైల్లో, రెండు వచ్చి జస్ట్ బిజినెస్ వెబ్సైట్ స్టైల్లో చేయించుకోవచ్చు. సో మీరు ట్రాన్సాక్షన్స్ కనుక కస్టమర్ ట్రాన్సాక్షన్స్ కనుక వెబ్సైట్లో జరగాలి అనుకుంటే మీరు ఈ కామర్స్ స్టైల్లో వెబ్సైట్ అనేది చేయించుకోవాలి. లేదు వెబ్సైట్లో ట్రాన్సాక్షన్స్ అవసరం లేదు, మేము డైరెక్ట్గా రేజర్పే డాష్బోర్డ్ నుంచి పేమెంట్ లింక్స్ క్రియేట్ చేసి లేదా క్యూఆర్ కోడ్స్ తోటి మేము పేమెంట్స్ తీసుకుంటాం అనుకున్న కేసులో మీరు బిజినెస్ వెబ్సైట్ స్టైల్లో వెబ్సైట్ చేయించుకుంటే సో మ్యాక్సిమం సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే వెబ్సైట్లో వచ్చేటప్పటికి మనకి మెయిన్గా హోమ్ పేజు, అబౌట్ పేజు, మీరు ఇచ్చే సర్వీసెస్, ప్రొడక్ట్స్, కాంటాక్ట్ పేజు, ఈ పేజెస్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ లైక్ ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్, షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ అండ్ రిఫండ్ అండ్ రిటర్న్ పాలసీ, ఈ పేజెస్ కూడా మీరు మీ యొక్క వెబ్సైట్లో మెయింటైన్ చేయాలి. ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ చెప్పాను కదా, ప్రైవసీ, డిస్క్లైమర్, ఆ పేజెస్ని మీరు ఫోటోలో అన్నది మనం లింక్ చేసుకోవాలి. సో యాటర్ వచ్చేటప్పటికి నావిగేషన్ అంటే కొంచెం నీట్గా ఉండే విధంగా మనం చూసుకోవాలి. సో వన్స్ మీ దగ్గర డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నవి, సో నెక్స్ట్ వచ్చేసరికి బిజినెస్ వెబ్సైటు లేదా ఈ కామర్స్ వెబ్సైటు రెడీగా ఉంది. సో వన్స్ అవి రెడీగా అయిన తర్వాత మీరు ఈ రేజర్పే పోర్టల్లో మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ తోటి సైన్అప్ చేసుకోవాలి. సో సైన్అప్ చేసుకున్న తర్వాత ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు స్టెప్స్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ కూడా మనం చేసుకోవాలి. సో ఈ ఆధార్ వెరిఫికేషన్ అనేది మనం రెండు వేస్లో చేయొచ్చు. ఒకటి డిజిలాకర్ ద్వారా చేయొచ్చు. సో డిజిలాకర్ ద్వారా అంటే మీరు డిజిలాకర్లో లాగిన్ అయ్యి మీ యొక్క పిన్ ఇచ్చి వెరిఫికేషన్ చేస్తే ఆధార్ అన్నది ఇమీడియట్గా అనేది వెరిఫికేషన్ అనేది అవుతుంది. సో లేదు అంటే మీరు మాన్యువల్గా ఆధార్ మీరు అప్లోడ్ చేస్తే సో రేజర్పే టీం వారు వాళ్ళు మాన్యువల్గా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో వన్స్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత కేవైసీ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 2 or 3 డేస్లో రేజర్పే నుంచి మనకి అప్రూవల్ మెయిల్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, సో మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేకపోయినా, వెబ్సైట్ ప్రాపర్గా లేకపోయినా సరే రేజర్పే టీం వారే మీకు కాల్ చేసి సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నవి, వీటిని రెక్టిఫై చేయండి, వీటిని రెక్టిఫై చేస్తే ఫర్దర్ ప్రాసెస్కి వెళ్దామని వాళ్ళ టీం అన్నది గైడ్ చేస్తారు. రేజర్పే టీం వారు అన్నది చాలా పేషెంట్గా, చాలా ప్రాపర్గా, చాలా క్లీన్గా అన్నది మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇందులో మీరు ఎటువంటి డౌట్ అనేది మీరు పడిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇక్కడ ఏంటంటే రేజర్పే వారు వన్స్ మీరు రేజర్పేకి అప్లై చేసిన తర్వాత ఈ అప్రూవల్ ప్రాసెస్ మధ్యలో ఏంటంటే వాళ్ళే కాల్ చేస్తారు. సో కాబట్టి మీరు వన్స్ ఏ నెంబర్తో అయితే మీరు రిజిస్టర్ అవుతున్నారో ఆ నెంబర్తో మీరు కాల్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాల్ మీరు ఆన్సర్ చేసే విధంగా మీరు రెడీగా అన్నది ఉండాలి. అది ఒకటి మాత్రం మీరు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఛార్జెస్ వచ్చేటప్పటికి మనకి సో అరౌండ్ 2% ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది సో రేజర్పేకి అప్లై చేయడం ఇనీషియల్ ఛార్జెస్, మంత్లీ ఛార్జెస్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయని చాలామంది కొంతమంది దిగులైతే పడుతున్నారు. సో అటువంటి ఛార్జెస్ ఏమి ప్రజెంట్ అయితే అటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు. ఓన్లీ మీ బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరిగితేనే మీ బిజినెస్లో ట్రాన్సాక్షన్ జరిగితేనే అప్పుడు మాత్రమే వాళ్ళు 2% ప్లస్ జిఎస్టీ అనేది తీసుకుంటారు. సో లేదు అంటూ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకపోతే ఎటువంటి ఛార్జెస్ అనేవి మీ సైడ్ నుంచి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. అది మాత్రం మీరు
దృష్టిలో పెట్టుకోవాలి. సో ఎవరైతే మీ ఈ రాజర్పై పేమెంట్ గేట్వేలో అప్రూవల్ తీసుకురావచ్చు, లేదా వెబ్సైట్ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇటువంటి వాటిలో కూడా మీరు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే, ఇటువంటి వాటిలో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో నా పర్టికులర్ వాట్సాప్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు సింగిల్ క్లిక్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.